నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో లో ఫ్యాట్ షుగర్ ఫ్రీ డైట్ మంచిదేనా? వెల్లుల్లి మేలు ఇంతింత కాదయ్యా. ఎండల ధాటికి పైల్స్ బాధలా? హెచ్పివి టీకా ఎప్పుడెప్పుడు వేయించాలి? ఇంకా హెల్త్ టిప్. ఈ రోజుల్లో మనలో చాలా మందికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఆహారంలో కొవ్వుల్ని తగ్గిస్తున్నారు, చక్కెర వాడకాన్ని పరిమితం చేస్తున్నారు. మంచిదే. అయితే లో ఫ్యాట్ షుగర్ ఫ్రీ డైట్ పేరుతో అతి చేయడం, కొవ్వుల్ని చక్కెరను పూర్తిగా మానేయడం ఏమంత మంచిది? అలా చేయడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. లో ఫ్యాట్ షుగర్ ఫ్రీ డైట్ విషయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు, రక్తంలో గ్లూకోజును చక్కగా అదుపులో ఉంచుకునేందుకు ఇవాళ మనలో చాలా మంది రకరకాల డైట్లను పాటిస్తున్నారు. లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ డైట్లు ఈ కోవలోకి వస్తాయి. ఆహారంలో కొవ్వుల శాతం తక్కువగా ఉండేలా చూసుకోవడమే లో ఫ్యాట్లోని ప్రాథమిక సూత్రం. ఈ డైట్లో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను మాత్రమే తీసుకుంటారు. హానికరమైన కొవ్వుల్ని దూరంగా ఉంచుతారు. అలాగే షుగర్ ఫ్రీ డైట్లో కూడా తీపిని పూర్తిగా మానేయకుండా అదనపు చక్కెరను తగ్గించుకుంటూ వస్తారు. ఈ రెండు రకాల డైట్లను సరైన జాగ్రత్తలతో ఆచరిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ తప్పుగా పాటిస్తే మాత్రం పోషక లోపాలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఇప్పుడు సరసాలంగా మనకి ఆహారం పట్టిక చేసినప్పుడు, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మనం క్యాలరీస్ మేనేజ్ చేస్తాం. క్యాలరీస్ ఎలా వస్తాయి? మాంసకృతుల ద్వారా, తర్వాత పిండి పదార్థాలు, ఈ నూనె, ఇవన్నీ కలిపితే మనకి క్యాలరీస్ వస్తాయి. అది మనకి ప్రతి శరీరానికి మనం చేసే పనిని బట్టి, వయసును బట్టి, మన శారీరక స్థితిని బట్టి ఈ క్యాలరీస్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇవాళ రేపు ఈ క్యాలరీస్ ఎలా వస్తుంది అంటే చిన్నపిల్లలకి ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా పెరుగుతూ ఆడుతూ చేస్తూ ఉంటారు. వాళ్ళ క్యాలరీస్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారంలో క్యాలరీస్ ఎక్కువ, అంటే నూనె పదార్థాలు, వేపుళ్ళు, తర్వాత ఎక్కువ క్యాలరీ ఉండే ఆహార పదార్థాలు, ఇటువంటివన్నీ యాడ్ చేస్తుంటాం. మనుషులు పెద్దవాళ్ళు అయినప్పటికీ ఎక్సర్సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సాధ్యమైనంత మటుకు ఒక మూల కూర్చొని ఉండి ఇంట్లో ఉండి చేసే పనులు కానీ, బాగా తిరిగేవి అలాంటివి చాలా ఉండదు. ఇవాళ రేపు పెద్దవాళ్ళు కూడాను ఎక్సర్సైజులు చాలా తగ్గించేశారు. కావాలి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కొంత వాకింగ్ చేసుకుంటారు, అంతేగాని జనరల్ ఎక్సర్సైజ్ అంటూ చాలా తక్కువైపోవడం వలన వాళ్ళ ఆహారంలో క్యాలరీ ఫుడ్, అంటే ఇంధనం ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇంధనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ థింగ్ నూనె కానీ, నెయ్యి కానీ, క్రొవ్వు పదార్థాలతోటి ఉన్న పదార్థాలు చాలా మటుకు తగ్గించేయాలి. రెండోది వండే పద్ధతులు, అంటే డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్, ఇప్పుడు పూరీలు, అలాంటివి ఉంటాయి, వడలు, పూరీలు, అటువంటివన్నీ మానేసి మామూలుగా ఉడకబెట్టి తాలింపు పెట్టుకున్న ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే మాంసాహారాలు, చేప, రొయ్యి, ఇటువంటివన్నీ అంటారు. అందులో సాధ్యమైనంత మటు క్రొవ్వు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు వాడకూడదు. చేపలు కానీ వాడచ్చు, కానీ ఇప్పుడు మటన్లో కూడా చాలా మటు కొవ్వుతో వచ్చిన మాంసం ఉంటుంది. అలాంటివన్నీ చాలా తగ్గించేసి, కోడి మాంసం చాలా తక్కువ అవుతుంది కాబట్టి అలా కొంచెం డిఫరెన్స్ చేసుకుంటూ వారానికి ఒకసారో 2 సార్లు తీసుకుంటూ ఎక్కువ క్వాంటిటీ లేకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ మనిషి తీసుకోకుండా ఉండవలసిన అవసరం ఉన్నది. అలాగే కంట్రోల్ చేసుకొని ఈ ప్రోటీన్స్లో, అంటే మాంసకృతుల్లోనూ సాధ్యమైన మటుకు తగ్గిస్తూ ఉంటే ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారనమాట. ఇలాగ బ్యాలెన్స్ చేయాలి. ఇంధనం ఎక్కువ, అంటే ఈ కొవ్వు పదార్థాల ద్వారా వచ్చిన ఇంధనం చాలా తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు అదే మటను, చికెను, లేకపోతే ఇది ఉంది అంటే బియ్యము, అవన్నీ ఏంటంటే అది కొంత ఇంధనం తీసేస్తుంది. అది డైజెస్ట్ అయ్యి మన శరీరానికి రావడానికి, ఆ ఫైనల్ స్టేజ్కి తీసుకురావాలంటే కొంత ఇంధనం వాడేస్తారు కాబట్టి అది పర్వాలేదు. కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అటువంటివి ఉంటే డైరెక్ట్ ఎనర్జీ వస్తుందన్నమాట. అదొకటి షుగరీ ఫుడ్స్. ఇప్పుడు మనకు బాగా తీపి పదార్థాలు, ఎన్నో రకాల స్వీట్స్ వస్తున్నాయి, కొనుక్కొని స్వీట్స్ కొనుక్కోవడం,
లేకపోతే బర్గర్ లాంటి, లేకపోతే చీజు బటర్ వేసిన శాండ్విచ్ లాంటివి అన్నీ తీసుకుంటే అది ఇమ్మీడియట్గా క్యాలరీస్ వచ్చేస్తాయి కాబట్టి అది చాలా మటుకు మనిషిని స్థూలకాయం చేసేస్తాయి. దానివలన ఇప్పుడు హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ రావడం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు పెద్దవాళ్ళకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. లో ఫ్యాట్ డైట్లో శరీరానికి హానికారకమైన సాచురేటెడ్ ఫ్యాట్స్ని, ట్రాన్స్ ఫ్యాట్స్ని తగ్గించుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి వాటిలో ఎక్కువగా చెడు కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం తగ్గించాలి. బదులుగా మంచి కొవ్వులు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, ఆలివ్ ఆయిల్, చేపల వంటి వాటిని తరచూ తీసుకోవాలి. ఇవి శరీరానికి ఉపయోగకరమైన కొవ్వుల్ని అందిస్తాయి. లో ఫ్యాట్ డైట్ సాయంతో బరువు అదుపులోకి వస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ కొవ్వు పదార్థాల్ని పూర్తిగా మానేయకూడదు. అలా మానేస్తే శరీరానికి అవసరమైన శక్తి అందకుండా పోతుంది. ఇక షుగర్ ఫ్రీ డైట్లో అదనంగా కలిపే చక్కెరను క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. టీ, కాఫీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో చక్కెర పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించాలి. బదులుగా సహజాహారాల్ని తీసుకోవాలి. ఈ డైట్ వల్ల షుగర్ లెవెల్స్ చక్కగా అదుపులో ఉంటాయి, బరువు తగ్గుతారు, శరీరంలో వాపు కూడా తగ్గుతుంది. కానీ మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ ఉత్పత్తులన్నీ ఆరోగ్యకరమైనవి కావని గుర్తుంచుకోవాలి. వాటిలో కృత్రిమ చక్కెరలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు ప్రతి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తినాలి, పీచు ఉన్నాయి తింటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు గింజ ధాన్యాలు ఉన్నప్పుడు బాగా మరపట్టేసినవి జల్లించేసి ఆ పుట్టు అంతా తీసేయకుండా అదే దాంతో గోధుమలేంటి, చిరుధాన్యాలేంటి జల్లించకుండా అదే రకమైన మిల్లు నుంచి రాగానే వాటితోటే వండుకొని తినేలాగా ఉంటూ ఉంటే మనకి శరీరానికి పీచు ఉంటుంది కాబట్టి క్యాలరీస్ చాలా తక్కువ అవుతాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలా తీసుకోవడం చాలా మంచిదండి. ఈ చిన్న చిన్న చిట్కాలు పెట్టుకొని మన వయసుకు తగ్గ ఆహారం తీసుకుంటూ ఇంకటి పెరిగే పిల్లలకి ఒక రకంగా ఉంటుంది, పెరిగిన వాళ్ళకి ఉంటుంది, తర్వాత వృద్ధులకు ఒక రకంగా ఉంటుంది. అన్నిటిలోనూ క్యాలరీస్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎక్కువ తర్వాత చేసే వంటే పద్ధతులు కూడా మారుస్తూ ఉంటాం అన్నమాట. ఆ చిన్న చిన్న సూచనలు జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు, మిగతా ఏ జబ్బులు రావు. ఇంకోటి ఏంటంటే ఈ కొంచెం పెద్దవాళ్ళకి హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి చాలా మటుకు నెయ్యి, వెన్న అటువంటి పూర్తిగా మానేయడం చాలా మంచిది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బాగా తగ్గించుకొని ఉంటూ ఉంటే ఈ ఎక్కువ ఇది లేకుండా బ్లడ్ ప్రెషర్ పెరగకుండా జాగ్రత్తగా కంట్రోల్లో చేస్తూ ఉంటుంది. అలా తీసుకోవడం మంచిది. పెద్దవాళ్ళు ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. అదే క్యాలరీస్ కింద తగ్గించేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఫైబర్ అంటే ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవాలి. తర్వాత మరపట్టిన గింజ ధాన్యాలు చాలా మటుకు ఇది చేయకుండా, విసిరేయకుండా, ఆ పొట్టు తీసేయకుండా అలాగే తీసుకొని వండుతూ ఉంటే వీళ్ళకి ఏ రకమైన కాన్స్టిపేషన్ రాదు, ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉన్నాయో అది బాడీలో వెళ్ళగానే దాని షుగర్స్ కింద మారిపోద్ది. ఎప్పుడైతే షుగర్ కింద మారిపోతుందో క్యాలరీస్ బాగా డెవలప్ అయిపోతాయి. దానివల్ల మనుషులకి పొట్ట బరువు రావడం, లేకపోతే అంటే పొట్ట పెరిగిపోవడం, బరువు పెరిగిపోవడం, ఆయాసం రావడం ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ తగ్గించాలంటే పీచుతో ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు వాడుకోవడం మంచిది. ఈ గింజ ధాన్యాలలో పొట్టు తీయకుండా అదే కాకుండా ఆకుకూరలు ఎంత వాడితే అంత మంచిది. దాంట్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావలసినంత బి కాంప్లెక్స్ అటువంటి వైటమిన్స్లే కాకుండా ఫైబర్ కూడా ఉండడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాలుగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రానికుండా ఆపుతూ ఉంటుందండి. లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ డైట్ను పాటించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం. మొదటగా కొవ్వుల్ని, చక్కెర పదార్థాలని ఒక్కసారిగా మానేయకూడదు, క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. అలాగే సమతులాహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, పప్పు ధాన్యాలు ఇవన్నీ సమతులంగా ఉండాలి. అలాగే తగినంత నీరు తాగుతుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇక లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ డైట్లను ఆచరించడానికి ముందు ఒకసారి డాక్టర్ని, న్యూట్రిషనిస్ట్ని కలిసి సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరానికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. సరైన ఆహారం, సరైన జీవనశైలి ఇవే మన ఆరోగ్యాన్ని కాపాడే తారక మంత్రాలు. హెల్త్ న్యూస్ మీకోసం. రోజువారీ కూరలకు తాలింపు పెట్టేటప్పుడు కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు పడితే చాలు, ఆ కూరలకు ప్రత్యేకమైన రుచి వచ్చేస్తుంది. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి మనకు తెలిసిందే. తాజాగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన జీవితకాలం కూడా పెరుగుతుందని
ఒక అధ్యయనం పేర్కొంటుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన జీవితకాలం 11% వరకు పెరుగుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ప్రకటిస్తున్నారు స్పెయిన్లోని క్యాబిమెర్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు. వయసుతో పాటు మన శరీరంలోని కణాలు దెబ్బతినడం సహజం. కానీ వెల్లుల్లిలోని డైఅలైన్ సల్ఫైడ్ అనే రసాయనాలు మన శరీరంలో ప్రోటీన్ ప్లస్ సల్ఫైడేషన్ అనే ప్రక్రియకు దోహదం చేస్తున్నాయి. దీంతో వయసు పెరుగుతున్న కణాల చురుకుదనం ఏమాత్రం తగ్గకుండా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే కాలేయంలో అనవసరపు కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా వెల్లుల్లి నిరోధిస్తుందని, దీంతో కాలేయ క్యాన్సర్ ముప్పు తప్పుతుందని వారు తెలిపారు. డయాబెటీస్, అల్జీమర్స్ వంటి వ్యాధులతో పాటు ఆటో ఇమ్యూన్ రోగాల బారిన పడకుండా చూడడంలో వెల్లుల్లిలోని డైఅలైన్ సల్ఫైడ్ రసాయనాలు రక్షణ కవచంలా కాపాడుతాయి. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కొంతమందికి వెల్లుల్లిని తగిన మోతాదులో ఆహారంగా అందించి ఆ తరువాత రక్త పరీక్షలు చేసినప్పుడు వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్లు తక్కువగా ఉండటాన్ని గమనించారు. అందుకే ఆహారంలో తగిన మోతాదులో వెల్లుల్లిని కూడా చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవిలో ఎండలే కాదు, కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతుంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తుంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగటం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతూ ఉంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కటం వల్ల మూలాశయం, మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఊపుతూ ఉంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. పైల్స్ బాధలు తగ్గటానికి రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లని తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవటము మంచిది. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయం రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవటం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుంది. పైల్స్ బాధలు తగ్గటానికి వేడి నీటితో తరచూ కాపటం పెట్టడము మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండటానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడివయసు మహిళలకు మరణ శాసనం లిఖిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళలకు పెను విపత్తుగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్కు ఈ మధ్యకాలంలో గార్డాసిల్ వంటి హెచ్పివి టీకాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హెచ్పివి టీకా ఒకటి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాలను సకాలంలో 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి చక్కటి రక్షణ దొరుకుతుందని చెబుతారు డాక్టర్లు. సర్వైకల్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేసే హెచ్పివి టీకాల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్పివి అంటే ఏంటి? ఇది సర్వికల్ క్యాన్సర్కు ఎలా కారణమవుతుంది? హెచ్పివి అన్నది మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఇది మనకి ఆంకోజెనిక్ వైరస్. మనకి E6, E7 ప్రోటీన్స్ అన్నవి అది సప్రెస్ చేస్తాయి. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ని కూడా ఆల్టర్ చేస్తాయి. సో తద్వారా అది హ్యూమన్ డిఎన్ఏలోకి వెళ్ళేసి దాన్ని క్యాన్సర్గా ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ వైరస్ ఇస్ మోస్ట్లీ మనకి సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం. అదొకటే కాదు, మనకి జెనిటల్ వార్డ్స్ అంటాం. అంటే యోని చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా ద్రాక్ష గుత్తుల్లాగా వార్డ్స్ లాగా వస్తాయి, పులిపిర్లు లాగా వస్తాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి థ్రోట్ క్యాన్సర్లో కూడా, అంటే ఎవరైతే సెక్షువల్గా ప్రామిస్కస్ ఉంటారో, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటము అండ్ ఎక్కువగా సెక్షువల్ వర్కర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే అసహజ శృంగారం చేస్తూ ఉంటారో నోటి ద్వారా, అలాంటి వాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో లేకపోతే మగవాళ్ళల్లో ఎక్కువగా మనకి క్యాన్సర్ రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మగవాళ్ళల్లో కూడా అసహజ శృంగారం ఉంటుంది మగవాళ్ళ మధ్యలో. సో వాళ్ళకు కూడా మనకి రెక్టల్ క్యాన్సర్స్లో కూడా మనకి చాలా వరకు ఇది హెచ్పివి వైరస్ అన్నది, హెచ్ఐవి అన్నది కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. చాలా వరకు హెచ్ఐవి హెచ్పివి కూడా మనకి కోఎగ్జిస్టింగ్గా ఉంటాయి. అయ్యే కాకుండా హెపటైటిస్ కానీ లేకపోతే VDRL డిసీజ్ కానీ, ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దాంతోపాటు మనకి హెచ్పివి వైరస్ అన్నది కూడా మనం వీ విల్ గెట్ టు సీ అలాంగ్. హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి వేయించాలి? ఏ వయసులో వేయించటం మంచిది? ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ప్రోటోకాల్ అయితే మనకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా 9 to 14 years వరకు మనము నోనావాలెంట్ వ్యాక్సిన్ లేకపోతే క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ లేకపోతే బైవాలెంట్ వ్యాక్సిన్, మీ ఆర్థిక స్తోమతని బట్టి మీకు అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్స్ని బట్టి లేట్ చేయకుండా బిఫోర్ ద సెక్షువల్ ఎక్స్పోజర్ వాళ్ళకి, మగ పిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికి 2 డోసులు, ఒకటి 0 డోస్ అయితే ఇంకొకటి 6 months డోసు వాళ్ళకి ఇప్పించటం అనేది ప్రోటోకాల్. అబౌవ్ 14 or 15 years అంటిల్ 45 years వరకు ఎలా అంటే 3 doses తీసుకోవడం. 0 డోస్, తర్వాత 2nd month డోసు, తర్వాత 6th month డోసు. ఈ 3 doses తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. హెచ్పివి టీకాను పెళ్లి కాకముందు వేయించాలా? పెళ్లి తర్వాత కూడా వేయించుకోవచ్చా? హెచ్పివి టీకాలు ఏంటంటే పెళ్లి ముందు వేస్తే మరీ మంచిది. ఎందుకంటే మనకు వచ్చే పార్ట్నరు ఎంత ఫెయిత్ఫుల్ అన్నది మనం చెప్పలేము సెక్షువల్లీ. సో పెళ్లికి ముందు వేయించడం అన్నది ఇప్పుడు ప్రోటోకాల్గా చేశారు అమ్మాయిలకి అబ్బాయిలకి. సో దట్ ఆ ఎక్స్చేంజ్ ఇన్ఫెక్షన్ అన్నది ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఈ టీకాల వల్ల వ్యాధి సోకకుండా ఉంటుంది. సో మనకి పెళ్లికి ముందు వేస్తే చాలా బెటరు. పెళ్ళి తర్వాత కూడా ఆఫ్టర్ సెక్షువల్ ఎక్స్పోజర్ కూడా వేయించుకోవచ్చు. కాకపోతే 15 years అబౌవ్ టు 45 years కాబట్టి వాళ్ళకి 3 doses వేయిస్తే సరిపోతుంది. పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు, కుదిరితే నోనావాలెంట్ స్ట్రెయిన్ అంటే 9 strains-కి ఎఫెక్టివ్ ఉండే వ్యాక్సిన్ వేయించుకుంటే ఇంకా మంచిది. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే సర్వికల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ దొరుకుతుందా? హెచ్పివి వ్యాక్సిన్ అంటే మనకి టోటలీ 150 strains ఉన్నాయి. మనకి క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ వచ్చి 16, 18, 31, 33 సో ఫార్. సో ఈ స్ట్రెయిన్స్ నుంచి అయితే డెఫినెట్గా మనకి క్యాన్సర్ నుంచి అయితే విముక్తి వస్తుంది. కాకపోతే మీరు పెళ్ళి తర్వాత మీరు ఎప్పుడన్నా వేయించుకున్నారు, ఆల్రెడీ మీకు 16 strain, 18, 31, 33 కనుక మీరు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు అంటే వీ నెవర్ నో. అందుకనే 9 to 14 yearsలోనే బిఫోర్ ద సెక్షువల్ ఎక్స్పోజర్ వేయించమని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇందుకే చెప్తుందన్నమాట. సో అందుకనే దిస్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ బిఫోర్ ద సెక్షువల్ ఎక్స్పోజర్ అనమాట. ఒకసారి సెక్షువల్గా మీరు 16, 18, 31, 33 strainకి కనుక ఎక్స్పోజ్ అయితే అప్పుడు తర్వాత వ్యాక్సిన్ ఇచ్చినా కూడా మనకు లాభం లేదు, ఇచ్చినా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే వేరే స్ట్రెయిన్స్కి మనకు అది ప్రొటెక్టివ్గా ఉంటుంది అంతే. హెచ్పివి వ్యాక్సిన్ ఎన్ని డోసులు ఉంటాయి? ఎంత వ్యవధిలో వేయించాలి? 9 to 14 అయితే 2 doses వేయించాలి. 0 డోసు, తర్వాత 6 month డోసు. అదే మనకి 15 to 45 అయితే 0 డోస్, 2nd month డోస్, 6th month డోస్, 3 doses వేయించాలి. అబ్బాయిలు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలా? ఎందుకు? అబ్బాయిలు కూడా వేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చేది ఒకరి నుంచి ఒకరికే కాబట్టి, ఆడ నుంచి మగకి రావచ్చు, మగ నుంచి ఆడకి రావచ్చు, మగ నుంచి మగకి రావచ్చు, ఆడ నుంచి ఆడకి కూడా రావచ్చు.
సో ఈ అసహజ శృంగారం ఎక్కువైపోయింది కాబట్టి సో అందరూ వేయించుకుంటే మంచిది. ఈవెన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో ఐ రికమెండ్ టేకింగ్ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనమాట. ఆడ మగ అని కాకుండా ఇప్పుడు మనకి ఇంకో కేటగిరీ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మెన్ ఆల్సో కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. 15 తర్వాత ఓన్లీ ఆడపిల్లలకని కాదు, అబ్బాయిలు కూడా వేయించుకోవచ్చు. దానికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్ ఏమీ లేదు. ఇప్పటికే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేశాక ఆ డిఎన్ఏ ఏ స్ట్రెయిన్కి పాజిటివ్ అన్నది మనం చెప్పలేము. దానికి మళ్ళీ ఎక్స్టెన్సివ్ స్టడీ అవన్నీ ఉంటాయి. అవన్నీ అందరూ చేసుకోరు కాబట్టి మీకు కనుక హెచ్పివి డిఎన్ఏ పాజిటివ్ ఉన్నా కూడా అది ఏ స్ట్రెయిన్కి పాజిటివ్ అని తెలియదు కాబట్టి మనము వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. అది ఇట్ కుడ్ బి నార్మల్ బెనైన్ స్ట్రెయిన్ కూడా ఉండొచ్చు. మనం ఇచ్చే వ్యాక్సిన్లో 16, 18, 31, 33కి అయితే పక్కాగా మనకి ఇదైతే ఉంటుంది, వ్యాక్సిన్ ఇమ్యూనిటీ అయితే ఉంటుంది. సో మీరు ఏ స్ట్రెయిన్కి పాజిటివ్ అన్నది తెలియదు కాబట్టి డెఫినెట్గా వ్యాక్సినేషన్ తీసుకోవడమే బెటర్. హెచ్పివి వ్యాక్సిన్ సురక్షితమేనా? దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? హెచ్పివి వ్యాక్సిన్ సురక్షితమే అండి. ఇప్పటి వరకు మనము ఎప్పుడు కూడా మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్లో ప్రొడ్యూస్ చేసినవే మనము గవర్నమెంట్ నుంచి వచ్చినవి తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఈ రోజుల్లో మనము ఇన్ దిస్ ఎరా మనము అంటే ఫారెన్ కంపెనీస్ని ఎంత నమ్మడము అన్నది వీ కెనాట్ టెల్. సో ఏదైనా మన గవర్నమెంట్ అక్రిడిటెడ్, మన గవర్నమెంట్ సపోర్ట్ చేసే వ్యాక్సిన్స్ తీసుకోవడము, గవర్నమెంట్ మన హాస్పిటల్స్లో ఇచ్చే వ్యాక్సిన్స్ తీసుకోవడమే ఎప్పటికైనా సురక్షితం. హెచ్పివి వ్యాక్సిన్ ని తీసుకున్న తర్వాత కూడా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలా? కొన్నిసార్లు మీరు లేట్గా రియలైజ్ అయ్యి వ్యాక్సిన్ తీసుకుంటారు కాబట్టి మీ ఆల్రెడీ మేబీ ఆ స్ట్రెయిన్ మీ బాడీలో ఉండుండొచ్చు, అది ఆంకోజెనిక్ కూడా అయ్యుండొచ్చు. సో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీరు పాప్ స్మియర్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. హెచ్పివి టీకా సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. అమ్మాయిలు మొదలుకుని నడి వయసు మహిళల వరకు అందరూ 3 డోసుల హెచ్పివి టీకాను తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవి కాలంలో నిత్యం తేలికపాటి యోగాసనాల్ని సాధన చేయడం మేలు. ప్రాణాయామం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను సమతూకంగా ఉంచడంలో యోగాసనాలు చక్కగా తోడ్పడతాయి.